మీ ఇంట్లో కూడా ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్ళు ఉన్నారా? మా ఇంట్లో అసల కన్ఫామ్‌గా నాన్ వెజ్ ఉండాల్సిందే. నాన్ వెజ్ కాకుండా ఇంకే కర్రీ వండినా నేను అది నెక్స్ట్ డేకి పడేయాల్సొచ్చిద్ది. అంత ఇష్టంగా తింటారనమాట నాన్ వెజ్. ఇంక నా విషయానికొస్తే ఏదో వారంలో 1, 2 సార్లయితే తినగలరు నాన్ వెజ్. ఇంక డైలీ తినాలంటే నా వల్ల కాదనమాట. అలాంటి టైంలో ఏమైద్దనిపిచ్చిద్దంటే, ఇట్లా ఎగ్ కర్రీ ఒకటి గుర్తొచ్చిద్ది మా ఇంట్లో వాళ్ళకైనా, నాకైనా. ఎందుకంటే ఇది ఇద్దరం తింటాము ఇష్టంగానే. మ్యా చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. వీడియో ఇట్లా షూట్ చేస్తుంటే, మా అమ్మ ఇట్లా గుడ్లు ఉడకబెట్టినప్పుడు తొక్కలు తీయండి అని నాకు కానీ మా అక్కకి కానీ ఇచ్చేది. ఆ టైంలో మేమేం చేసేవాళ్ళం అంటే సైలెంట్‌గా గుడ్లు పాడైపోయినాయి, తొక్కలు బాగా రాలేదని చెప్పేసి అందులో 2, 3 గుడ్లు ఇద్దరం తినేసేవాళ్ళం అనమాట, ఎవరికిస్తే వాళ్ళకి. ఇంకా మా మమ్మీ కర్రీ వండేసరికి ఒక 10 గుడ్లు వండిందనుకో, అవి కర్రీకి వచ్చేసరికి 4, 5 గుడ్లు అయిపోయాయి అనమాట. ఈరోజైతే కొంచెం ఒళ్ళు బద్ధకం వేసి ఎగ్ అయితే ఆయిల్లో ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా వండేసా. టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, బాగానే అనిపించింది.